మాకు దేవుడికి నరసింహరావు అన్నట్టు ఎప్పుడు ఇది ఎప్పుడు మా దేవుడు అన్నాక మాకు కావాలి, దశాబ్దాలుగా జరుగుతూ ఇది. అసలు అసలు సమస్య దేని మీద? సమస్య ఏముంది? ఇది దేవుడు అన్నాక మాకు కావాలి. అదే ఒకే ముక్కుతో నేను చెప్పాలి అంటే దీన్ని ఎవరో ఈ దేవుడికి అగ్రహారంగా రాసి ఇచ్చారంట. ఎవరో ఎప్పుడో ఏనాడు జమీందారు విధానంలో అసలు ఈ పరిపాలన రాక్యత్వం, ఈ ఓట్లు ఎలక్షన్ల రాక్యత్వం జమీందారు పరిపాలనలో పేదలకు రాసిచ్చాడు. కొంత ఏదో కొంత ఎకరానికి ఎంతో అంతో అని రాసిచ్చాడు. రిజిస్టర్లు జరిగినాయి, దస్తావేజులు ఉన్నాయి, దస్తావేజులు ఉన్నాయి. అవి రాగా ఈ మధ్యకాలంలో చెప్పేది అన్నయ్య స్వామి, ఈ మధ్యకాలంలో దేవుడికిన్నో ఈ యాంపాడు మీద అరణ్యం అంతా కొన్ని వందల ఎకరాలు వాళ్ళు చీప్గా కొనేసి వాళ్ళు కొట్టేసి సేల్ చేసి సాగు చేసి తోటలు గేట్లు బ్రహ్మాండం చేశారు. వాళ్ళ గురించి ఇది దావా రైతులదా దేవుడిదని దావాలు వాళ్ళు దావాలు దిగారు. దావాలు దిగి ఒక దావాలనేమో రైతులు గెలిచారు, ఒక దావాలనేమో దేవుడు గెలిచాడు. మళ్ళీ మామూలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా పెద్ద మేధావులు సచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది అట్టగా నడుచుకుంటూ వస్తుంది. ఈ లోపల ఏంటి పరిష్కారం? ఏదో ఆయన రిటైర్ అయిన జడ్జి ఒక ఆయన వచ్చి ఏదో ఇంత కట్టండి అంత కట్టండి అంటే కడతానికి కూడా మాకు కట్టాలి, మాకు హక్కు పక్కు ఇవ్వండి, మాకు హక్కు ఇచ్చేస్తే కడతానికి సిద్ధమే. మరి ఇప్పుడు ఈ రోజున మాకేమి దాని మీద ఏమి హక్కు లేకుండా ఏమి లేకుండా మమ్మల్ని అంత కట్టండి ఎంత కట్టండి అంటే మేము అట్ట కాదండి, కట్టుకుంటాం. మాకు నిర్ణయం చేసి మాకు హక్కుగా ఇచ్చేయండి, కడతామని అంటాం. అది అన్నారు ఇది అన్నారు, అది బుడదాకలు అయిపోయింది. అది కూడా అయిపోయిన కాడి నుంచి ఇట్లాగే ఎవరో నాయకులు మరి అప్పుడే మరి ఏదో ఎకరానికి ఇంత కడితే అయిపోయిన కాడి నుంచి ఎవరో నాయకులు ఇట్లాగే వస్తున్నారు. ఏదో కమ్యూనిస్టు ఆయన కేశవరావు గారు కొన్నాళ్ళు వచ్చాడు, వచ్చేదో 50 మందిని 60 మందిని దగ్గర పిలిచి మీటింగ్ పెట్టేవాడు, ఏం చెప్పేవాడు. దానిమ్మ గాడిద మనం సాధిస్తాం, చేస్తాం, చెప్తాం, ఇలా సాధిస్తే మంచిగా బాబు అని మేము చెప్పేవాళ్ళం. అది పోయి అంత పోయింది. మేము పండించుకుంటున్నాము, తింటున్నాము. ఏదో కట్టేవాళ్ళు అది ఇప్పుడు అరణ్యం కొని వాళ్ళు అలవసలలు కొని వాళ్ళు పండించుకుంటున్నారు చూడండి. వాళ్ళు ఎంతో కొంత కడుతున్నారు, మేమైతే కడతలేదు. మేము నయా పైసా కడతలేదు. కట్టపోతే ఊరుకుంటున్నారా? దేవస్థానం వాళ్ళు ఏదో అదని ఇదని అంటారు కానీ మేము కడతలా. ఇది మా ముత్తాతలు, మా తాతలు కూడా కాదు, మా ముత్తాతలు ఏనాడు నుంచి దీన్ని మరి ఆ జమీందారుల పరిపాలనలో ఈ ఎలక్షన్లో ఈ ప్రభుత్వాలు కాదు, జమీందారు పరిపాలనలో జమీందారు ఇచ్చాడు పేదలది. ఎకరానికి ఎంతో చెప్తారండి మా పెద్దోళ్ళు, 6 ఎంతో తీసుకుని ఎకరానికి వాళ్ళు పేదవాళ్ళకి 1200 ఎకరాలు ఇచ్చారంట. ఆ 1200 ఎకరాలను దీన్ని అంతా యాగం చేసేసారు వీళ్ళు దేవుడి తరఫున. ఈ పేదలకు ఇచ్చిన జమీందారు విధానంలో పేదలకు ఇచ్చింది, పేదలకి అసలు దీన్ని వదిలేసేయాలనేది కొంత ఇది. అట్ట కాదు, అట్టయితే తేడా వస్తుందని వాళ్ళు అరణ్యాన్ని కొట్టేసి వాళ్ళు ఆలోచనలకు తీసుకుని కొట్టేసిన వాళ్ళని మా పేద రైతుల్ని మొత్తాన్ని యాగం చేసి ఒకే ఘాటిని పెట్టి అది రైతులు పడుతున్న ఇబ్బందుల్లో ప్రధాన సమస్యలు ఏంటి బాబాయ్? ఇంకా సమస్యలు ఏముంది? వాళ్ళు డబ్బులు కట్టమని అంటారు, మేము డబ్బులు కట్టమేండి అయ్యా, మాకు హక్కు లేదు, నాశనం లేదు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏదో ఎకరానికి ఎంత అని ఇస్తున్నారు, మాకేమి ఇవ్వరు, మాకు రావు. రైతు భరోసా లాంటివి మరి మేమేమన్నా వెళ్ళి ఆక్రమించుకున్నాయి కాదు. జమీందారు పరిపాలనలో జమీందారు పేద ప్రజలు వాళ్ళు బతుకుతారని చెప్పేసి వాళ్ళు ఎకరానికి ఏంటో నజరానా అంటారు, నాకైతే తెలియదు. ఆ నజరానా ఎంతో కొద్దిగా గొప్ప కట్టించుకుని ఆ అబ్బాయి ఇదిగో మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఎవరి కాడికి ఇట్లా విభజించింది 1200 ఎకరాలట. ఈ 1200 ఎకరాలు అది మొత్తం అంతా ఏకం చేసి ఒకే తాటి మీద తోలేసేయాలని ఇప్పుడు ఈ మధ్య ఒక షట్టర్ రైడ్ జరిగింది. ఆ మొక్క కూడా చెప్తాను మీకు, దాంతో వెళ్ళిపోతా. ఏంటంటే కోర్టులో దేవస్థానం తరఫున ఎవరో జడ్జి గారు ఎవరో అబ్బాయి అసలు ఏంటి మీకుండే మీరులాగానే అడిగారు,
మీకున్న ఇబ్బందులు ఏంటి, అసలు మీరు ఎంత కట్టగలుగుతారు ఏంటి చెప్పమనంటే, మేము ఎకరానికి మీకు ఎంత అవుతుంది, ఎంత పండుద్ది అంటే ఎకరానికి ఏదో 4 బస్తాలు 6 బస్తాలు ఎంతో ఏందో చెప్పాడు. చెప్తే ఏంటంటే ఇతనేమో ఈ చెప్పినోడేమో బస్తాల లెక్క చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు, సరే మీరు ఎంత కట్టగలుగుతారు, మీరు ఎంత కట్టగలుగుతారంటే మీకు చెప్పండి అంటే ఆ జడ్జి అన్నాడంట, అబ్బాయి ఇదిగో భూమికి ఎంత పోను, కష్టపడిన దానికి ఇంత, దేవుడికి ఎంత కట్టండి, దేవుడికి ఒక 2 క్వింటాలు కట్టండి. 2 బస్తాలనేమో ఈ చెప్పినాడు రైతు అనుకున్నాడు. ఒక బ్యాగ్ బాబాయ్, 2 బస్తాలు కాదు, 1 బ్యాగ్. 1 బ్యాగ్ అన్నారు. 1 బ్యాగ్ అంటే 35 కేజీలు అని లెక్క. అంటే నాకు తెలిసి రైతులు చెప్పినటువంటి సూచనల ప్రకారం నాకు తెలిసిన సమాచారం 1 బ్యాగ్ అంటే 35 కేజీలు. అసలు జడ్జి గారు లెక్క ప్రకారం 35 కేజీలు కట్టమంటే ఏం చేశారు, అక్కడ టైపిస్ట్తో మాట్లాడి 1 బ్యాగ్ కింటా అని చెప్పేసి కింటా రాపిచ్చేశారు అని పలు రైతుల ఆరోపణలు. అవునవును, అదే ఇప్పుడు అందుకే నేను మాట్లాడతానికి మేము సరిపోవన్న కారణం అదే. ఈ 1 బ్యాగ్ అంటే ఏంటో అద్దానం ఏంటో మాకు చదువు అవసరం లేదు బాబాయ్, నువ్వు మాట్లాడేసి వచ్చి ఆ జడ్జిమెంట్ జరిగిందో ఆ జడ్జిమెంట్ జరిగిన లగాయితూ ఇప్పుడు వరకు బకాయిలు బాబుగా ఆ మొత్తం అంతా కట్టమంటారు వాళ్ళు. ఎవరు? దేవస్థానం వాళ్ళు. ఆ మొత్తం అంతా కట్టాలంటే మా పుట్టింటికి రాలిపోతాయి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఒకే ముక్కతో చెప్తున్నా, ఇప్పుడు మీరు ఏదన్నా నిర్ణయం చేస్తే ఇప్పుడు నుంచి ఏదైనా ఒక నిర్ణయం చేసి మాకు ఏదైనా హక్కు కల్పిస్తే మేము ఇంత ఎకరానికి ఇంత అని అంటే మేము కడతానికి సిద్ధం. దేవుడి సొమ్ము మేము అక్రమంగా తినాలనే కోరిక లేదు, మాకు నిర్ణయం మాకు కావాలి. దేవుడిది కాదు, అది జమీందారుది. జమీందారు ఇచ్చేసాడు, ఆడు రూపాయి తీసుకొని పాప తీసుకొని దానం ఏమైనా ఇచ్చాడు. చెప్పే కదరా, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాక్యత్వం జమీందారు ఇచ్చిన తర్వాత ఇది ఇప్పుడు పైన రాసిన దాన్ని కూడా ఆక్రమించారు. ఇప్పుడు మొత్తం కలిపేశారు వీళ్ళు. వీళ్ళకే జమీందారు దేవుడికి రాసి ఇచ్చింది కూడా ఏమీ లేదు కాగితం. వీళ్ళు మాడు నాది అని చెప్పి ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మధ్య కాగితం పుట్టించుతుంటే పూర్వకాలం రాసిన కాగితం లేదు. కాదయ్యా, ఇప్పుడు దస్తావేజులు ఇప్పుడు మనకి రేషన్ దస్తావేజులు జమీందారు రాసిన కాగితాలు కూడా మనకు ఊరు పోయినప్పుడు పోయినాయి. అసలు అటువంటి కాగితాలు దేవుడికి లేవు, రైతులకు ఉన్నాయి. ఇప్పుడు అయితే ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటంటే ఎవరో ఒక ధర్మాత్ముడు, అది కాదు పాయింట్ చెప్తున్నా. తర్వాత ఎట జరిగితే అటు జరుగుద్ది. వాళ్ళ వాదన ఏంటంటే బాబు, ఇప్పుడు ఒక ధర్మకర్త రాసినటువంటిది వీళ్ళు పేదోళ్ళనో వాళ్ళు ధనవంతులను రాయలేదు, మొత్తం అంతా ఒకే ప్లాట్గా దేవుడికి అగ్రహారంగా రాసేసారు. రాసేసినప్పుడు ఒకటి అరుగులు, అది పేదోడని సాదోడని మరి వీళ్ళకి జమీందారు విధానంలో జమీందారు విధానంలో జమీందారు వీళ్ళకి పేదోళ్ళనే కదా ఎకరానికి ఇంత అని ఏదో నజరానని కట్టించుకుని వీళ్ళకి ఇచ్చాడు. భూములు 1 ఎకరం 2 ఎకరాలు మనిషికి ఎంతో కొంత ఇచ్చాడు. ఆనాటి నుంచి రిజిస్టర్లు జరిగినాయి, దస్తావేజులు ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆపారు రిజిస్టర్లో. మరి జమీందారు పేదోళ్ళని ఇచ్చాడు, ఆ పరిపాలనలో ఇచ్చాడు. అది దేవస్థానానికి అగ్రహారంగా మొత్తం కలిపి రాసి ఇచ్చారో వేరే రాసి ఇచ్చారో. కాకపోతే ఏంటంటే దీనికి 2 దరఖాస్తులుగా ఉన్నాయి. 1250 1200 ఒక దరఖాస్తు, తచ్చిమాది ఒక దరఖాస్తుగా ఉంటుంది. ఇది కోరియలు కని కొంత, దానికని కొంత, దీనికని కొంత. అయితే మొత్తం అంతా దేవుడు అగ్రహారమే. యథార్థం చెప్పుకోవాలంటే మొత్తం అగ్రహారమే. ఈ రాములేరు దాటిని కాడి నుంచి మొత్తం అంతా అగ్రహారమే. మీరు చెప్పిన బోర్డర్ మొత్తం బరసపూడి, గొల్లపల్లి, యావరగుంట, కొత్తపల్లి, మిర్జాపురం, ఈ పరిమేరలు. కాకపోతే మా వాదన ఏంటంటే ఆ రోజున ఎప్పుడో కొన్ని శతాబ్దాలుగా కింద ఇచ్చినటువంటి జమీందారు విధానాన్ని మీరు ఈ రోజునైనా దేవుడిదో దెయ్యాందో ఆ రోజున జమీందారు పరిపాలనలో పేదలకు ఇచ్చారు, మేము తీసుకున్నాము కనుక ఈ రోజున మాకు ఏదన్నా ఒక నిర్ణయం చేసి మీరు కట్టించుకోండి ఇంతని అంటే అంతా కడతాము. ఎవరికి అన్యాయం లేకుండా మేము అన్యాయం అయిపోకుండా మరి ఎప్పటి నుంచో ఉండాల్సినటువంటి వాళ్ళు మేము ఎక్కడికి పోము, దాన్ని నమ్ముకుని బతుకుతున్నాం అనేది మా వాదన. ఇదయ్యా.